ఈరోజు నీ జీవితంలో అన్వయించుకోదగ్గ మాట ఇది. ప్రశాంతంగా సాగిపోతున్న నీ జీవితం నావకు అవరోధాలు కలిగినాయా? వచ్చే ఉపాధి బ్రేక్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా నీకు వచ్చే ఆధారం సహాయం క్లోజ్ అయ్యి ఉండొచ్చు, నువ్వు అనుకున్న వైపు నుంచి సహాయం బ్రేక్ అయి ఉండొచ్చు, నువ్వు అనుకున్న దానికి భిన్నమైన పరిస్థితి ఎదురై ఉండొచ్చు. అది ఏదైనా కానీ, ఆత్మీయ సంబంధమైనవి కావచ్చు, భూమి మీద మన జీవనానికి సంబంధించినవి కావచ్చు, ఇతరత్ర. ఓ మనిషి మనకు సాయం చేస్తాడు అనుకున్నాం, చేయలేదు. ఒకరేదో మనల్ని ఆదుకుంటారు అనుకున్నాం, ఆదుకోలేదు. ఒకరేదో మనకి త్రోవ చూపిస్తారు అనుకున్నాం, చూపలేదు. ఏదో ఆశలు పెట్టుకున్నాం, కానీ ఆశలన్నీ అడి ఆశలు అయిపోయి మనం దారి దొరికిందిలే అనుకున్నదల్లా క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోతే ఇంకా లేదా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు పలికే మాట ఏంటో తెలుసా? నేను నడిచే త్రోవల్లో ఒక త్రోవ నాకు బ్రేక్ అయిపోతే నా కోసం నా దేవుడు 7 త్రోవలను చూపిస్తాడు. 7 అంతే. ఒకప్పుడు క్రీస్తుకు పూర్వం, అంటే ప్రభువుని ఎరగక ముందు మనకి నిరీక్షణ లేదు. క్రీస్తు నందు ఈరోజు మనకి గొప్ప నిరీక్షణ ఉంది. అది ఈ దేనికి సంబంధించిన విషయమే. ఇప్పటికే అలా ఎన్నోసార్లు ఆదుకోబడ్డావు నువ్వు, ఇప్పటికే అలా ఎన్నోసార్లు కాపాడబడ్డావు నువ్వు ఆయన కృపతో. ఈ ప్రక్క నుంచి మనకేదో దారి దొరికిందిలే అనుకుంటే అది బ్రేక్ అయింది. వెంటనే నీ కోసం దేవుడు మరో దారి చూపించాడు. అది కూడా బ్రేక్ అయిందని దేవుని వైపు చూస్తే మళ్ళీ ఇంకొక దారి చూపించి, ఇట్లా ఎన్ని దారులు నిన్ను కాపాడుకుంటూ వచ్చాడో నువ్వు సాక్ష్యం ఇవ్వగలవా? నా జీవితంలో ప్రభువుతో నడిచిన నా ప్రయాణంలో పలు దఫాలు నాకు అలా ద్వారాలు తెరవబడ్డాయి అన్న అనేక పర్యాయాలు. అంటే చెయ్యొద్దు, నేను సంతోషిస్తాను, పక్కన వాళ్ళు కూడా సంతోషిస్తాను. అనేక పర్యాయాలు అట్లా కాపాడబడ్డావు కదా, ఆదుకోబడ్డావు కదా. నువ్వు భయపడ్డావు, అయ్యో దారి ముయ్యబడిందే, ఇంకా నా గతి ఏంటి అని. వెంటనే దేవుడు ఏం చేశాడు? నీ వెన్ను తట్టాడు, భయపడకు, ఇదిగో నీ కోసం మరో దారి తీసుకొచ్చాను.